మేము అసలు ఎంత ఆనందం అమ్మా మీరు అక్కడ ఉంటే, మేము మీతో పాటు అక్కడే ఉన్నాము అనే ఒక ఫీలింగ్ మాకు వచ్చేసింది. అదే మీరు మాకే ఆ అనుభూతి ఉందంటే అసలు మీరు అసలు ఆ తన్మయత్వంతో ఎట్లా అనుభూతి చెందున్నారో అసలు మాటల్లో అసలు మాకు అంత ఆనందంగా అనిపించింది. వాళ్ళు చాలా మందిని పిలిచారు కదమ్మా. అవునమ్మా. మరి వాళ్ళకి ఎక్కడికక్కడ ఏర్పాట్లు ముఖ్యంగా చెప్పాల్సింది మీకు ఏమిటంటే, వాళ్ళు ఆనాడు రామ సీత తిరిగి పట్టాభిషిక్తుడై వచ్చిన తర్వాత అతిథులందరినీ ఏ విధంగా ఆహ్వానించుకుని ఎలా చేశారో, అలాగే వీళ్ళందరికీ ఇన్విటేషన్స్ వెళ్ళిన వాళ్ళందరికీ వచ్చే వాళ్ళకి కొంత దూరం నడిచి అక్కడ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి మన ఐడి కార్డు చూపించి వాళ్ళ ఆహ్వాన పత్రాన్ని వాళ్ళకి చూపించి మన లోపలికి వెళుతూ ఉన్నాం కదా. ఆ వెళుతూ ఉన్నటువంటి ఎంటర్ అయినటువంటి మార్గంలో ఎక్కడైతే అయోధ్యలో మనం ఫస్ట్ ఎంటర్ అయ్యామో ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి వాళ్ళు బ్రహ్మాండమైన అలంకరణలు చేశారు. ఆ రోడ్లన్నీ కడిగేసి ఉన్నాయి మేము వెళ్ళేసరికి, మొత్తం రోడ్లను విశాలం చేశారు. అంతకుముందు అంత ఇరుకిరుకు సందులు, ఇప్పుడు రోడ్లని చాలా విశాలమైనటువంటి రోడ్లు. ఎక్కడా కూడా ఎంత వెతుకుదామన్నా ఒక చెత్త కాగితం కానీ ఏమీ కనిపించకుండా మొత్తం క్లీన్ చేశారు. ఎక్కడ చూసినా బంతిపూల మాలలతో తోరణాలు కట్టారు. మళ్ళీ ఇంకోటి ఏం చేశారు, మార్గమధ్యంలో అక్కడ వరకు వెళుతున్నంత వరకు వేదికలు ఏర్పాటు చేసి ఆ వేదికల మీద ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, అలాగే మహారాష్ట్ర, కలకత్తా, మన అన్ని 29-30 రాష్ట్రాలలో ఏ ఏ కళలైతే ప్రశస్తంగా ఉంటాయో వాళ్ళకు లోకల్గా ఉన్నటువంటి కళాకారులు ఒక ప్రదర్శనలు, లలిత కళలు, భజనలు, ఎక్కడికక్కడ వాళ్ళ వాళ్ళ దుస్తులు, వాళ్ళ ఆహార్యం, వాళ్ళ వాయిద్యాలు అవన్నీ వెళ్ళేంత వరకు వాళ్ళ ప్రదర్శనలు. మళ్ళీ ఇంకా లోపలికి వెళుతున్న కొందుకు రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాలన్నీ కూడా అద్భుతమైనటువంటి పెయింటింగ్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత మాకు ఆ బ్యాగ్లో ఉంది, ఇటు తీసుకురామ్మా, ఆ బ్యాగ్ ఇటు పట్టుకురా, అందులో ఎల్లో కలర్ది ఒకటి ఉంటుంది చూడు. ఇక అక్కడికి వెళుతున్నటువంటి స్వాగత ద్వారం దగ్గర నిలబడి వెళ్ళిన వాళ్ళకి అందరికీ ఇదిగో ఇది ఇలా మా అందరికీ కూడా ఇలా వేసి సత్కరించారు. ఇది ఫస్ట్ మాకు అక్కడ ఇచ్చినటువంటి ఇది సత్కరించారు ఇలా. అయితే అలా వెళుతున్నామా, ఇంకా లోపలికి ఇక మందిరం ఎంట్రన్స్కి వెళుతూ ఉంటే అక్కడే నాకు బాగా ఇదైపించింది. మా అందరం చెప్పులు వేసుకుని వెళుతున్నాం కదా, వచ్చేసి మనకు పిల్లలందరూ ఇట్లాగే మన మీ వయసు పిల్లలు, సాయి ఇట్లాగే వంశీ పిల్లలు వచ్చేసేసి పాదాల దగ్గరకు వచ్చేస్తున్నారు. మేము ఉలిక్కిపడి వెనక్కి తీసేసుకుంటున్నాం. ఏంటంటే నో మాతాజీ మాతాజీ అని చెప్పి మా చెప్పులు వాళ్ళు బలవంతంగా ఎవరికి వాళ్ళని మన ఇవ్వనివ్వటల్లా, వాళ్ళే తీసుకుంటున్నారు. చేతుల్లో తీసుకుని కళ్ళకు అద్దుకుని ఒక బ్యాగులో పెట్టి మాకు ఒక టోకెన్ ఇచ్చి వాళ్ళే పెట్టేస్తున్నారు. అంటే వచ్చిన ప్రతివాడిలోనూ రాముడిని చూసుకోవటం అనేటటువంటి భావన చేత ఆనాడు భరతుడు ఏ విధంగా అయితే రాముడి యొక్క పాదుకలు తీసుకుని శిరస్సు మీద పెట్టుకుని పరిపాలన చేశాడో ఆ విధమైనటువంటి సత్కారం చెప్పులు తీసుకుని పెట్టుకున్నారమ్మ వాళ్ళు. మమ్మల్ని ఇవ్వనివ్వలే, అయ్యో మేము అయ్యయ్యో అని మేము వెనక్కి తీసుకుని కొద్ది వాళ్ళు ముందుకు వచ్చి నన్ను లాగేసుకుంటున్నారు. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అప్పుడు మేము అయోధ్య మూమెంట్లో వెళ్ళినప్పుడు కూడా ఇలాగే కరసేవకులు వెళుతూ ఉంటే అందరూ పాద పూజ చేశారు కరసేవకులకి అందరికి. అంటే అందరిలో రాముడిని చూసుకోవాలి, అదొకటి నాకు కదిలిపోయాను. ఆ దృశ్యానికి మాత్రం చాలా కదిలిపోయాను. సరిగ్గా వెళ్ళిన తర్వాత కూర్చున్నాం. అంతా ఎవరికి బ్లాక్స్ ఇచ్చారనమాట, విఐపీస్కి ఒక బ్లాక్, వివిఐపీస్కి ఒక బ్లాక్, అలా ఎక్కడ వాళ్ళని కూర్చున్నాం. మన తెలుగు వాళ్ళు చాలామంది అక్కడ కలిశారు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు లైక్ రామేశ్వరరావు గారు, మన చీఫ్ జస్టిస్ రమణ గారు వచ్చారు, అలాగే మాతో పాటు ఉన్నటువంటి మన ప్రసాద్ అందరం కూర్చున్నాం. బాగానే వచ్చింది. ఇక సరే అక్కడ జరుగుతున్నదంతా చూపిస్తూ ఉన్నప్పుడు మీరంతా కామెంటరీలు మీరు చూసుంటారు కదా, ఇంకా నేను చెప్పనక్కర్లేదు. ఇలా జరుగుతూ చూస్తూ ఉండగా కరెక్ట్గా రామచంద్రుడు తెర మీదకి వచ్చేసరికి అందరూ ఒకలాంటి భావోద్వేగానికి లోనైపోయి అందరూ ఇంక వెక్కి వెక్కి ఇదేడ్చేవాళ్ళు, కొందరు కళ్ళు తుడుచుకునేవాళ్ళు, ఒకరినొకరు కౌలించుకోవటం. రామచంద్రుని చూసి ఒక రకంగా పిచ్చెక్కించాడమ్మా, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాయి, పిచ్చెక్కించేశాడు జనాలకు అందంతో రాముడు. చాలా అందంగా ఉంది, ఎవరిని చూసినా ఇదే. అసలు నేనైతే ఒక పావు గంట తేరుకోలేదు. కరెక్ట్గా రామచంద్రుని ఎప్పుడైతే చూపించే శంఖానాదం చేశారో నేను వీడియో తీయించాను. 2 గరుడ పక్షుల పైన ఒకదానికొకటి జంటగా తిరగడం, ఆ గోపురం చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి 2 జంట.
గరుడ పక్షి. తమాషా ఏంటంటే రాజు, అప్పటి వరకు అసలు మేము సూర్యుడినే చూడలేదురా. ఈ 17వ తారీఖు నుంచి మేము 22వ తారీఖు వరకు అటు నైమిసారణ్యంలో కానీ, మన ప్రయాగరాజులో కానీ, అయోధ్యలో కానీ ఎక్కడ అసలు సూర్యుడే కనపడలా. అంత మంచు, అంత చలి. కరెక్ట్గా ఇక ప్రతిష్టా సమయం వచ్చేసరికి, మరి ఆయన సూర్యవంశస్థుడు కదా, తేజస్సుగా సూర్యుడు వచ్చేసాడు. ఇక మేమందరం స్వెటర్లు ఇప్పేసాం. ఇక అప్పటి వరకు తట్టుకోలేని స్వెటర్లు వేసుకున్నాం. మేమందరం స్వెటర్లు శాలువాలు తీసి పక్కన పెట్టాం. సూర్యుడు రావడం, ఈ 2 గరుడ పక్షులు రావడం మాత్రం అద్భుతం అనిపించింది నాకు. అబ్బో, మరి రాకుండా ఎలా ఉంటాడు సూర్యవంశస్థుడు? ఆ సూర్యుడు ప్రత్యక్షంగా దర్శించుకున్నాడు రామలలా అని అదొక భావన కలిగింది. అంటే 1949వ సంవత్సరంలో, అప్పటి వరకు ఈ గొడవలు జరుగుతున్నాయి కదా నాన్న. ఏది బాబర్ అనేటటువంటి వాడి సైన్యాధ్యక్షుడు మీర్ బాకి అనే అతను ఇది కూల్చేసి కట్టడం, తర్వాత దాని మీద ఎన్నో రకాలు జరిగిన యుద్ధాలన్నీ చాలా జరిగాయి. అంటే 1949లో అక్కడ వాచ్మెన్ ఏమంటారు వాళ్ళని, బంట్రోతులు బయట కాపలా కాస్తున్నారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఒక సమయంగా వాళ్ళకి సడన్గా ఒక వెలుగు కనపడిందట. అప్పుడు ఒక బంగారు తేజస్సులో బాలరాముడు అక్కడ కనిపిస్తే కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వెళితే అతను తెచ్చింది కూడా ఎవరు కదా, ముస్లిం. పైగా నిజమండి, ఇది నేను చూశాను, ముస్లిమే ఒప్పుకున్నాడు బాలరాముడు. అప్పటి నుంచి రామ్లల్లానే అక్కడ. ఆ 1949 నుంచి రామలల్లాకి పూజలు జరుగుతున్నాయి. ఇది ఎప్పుడైతే అయ్యిందో ఆ తర్వాత రామలల్లాకి పూజలు చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే ఆ పూజారికి జీతం ఇస్తూ పోషిస్తోంది ఆలయాన్ని. అంటే అప్పటి నుంచి రామలల్లాకి పూజలు, అప్పటి నుంచి రామలల్లాకి పూజలు జరుగుతున్నాయి, కైంకర్యాలు రామల జరుగుతున్నాయి. ఇక ఈ తర్వాత మనకి తెలిసిందేగా, 2000లో అది కొలగొట్టిన తర్వాత ఆ పెంకు టెంట్లో ఉండి అప్పటి నుంచి రాముడు పూజలు చేసుకుంటున్నాడు. టెంట్లో ఎందుకు ఉండాలి నా రాముడు అనేటటువంటిది, ఇంత ఎప్పటికైనా భవనం కట్టాలనేటటువంటి భావన కలిగింది కదా అప్పుడు అందరికీ. అది ఉద్యమం చేసినప్పటి నుంచి అది కూడా సహకరించారు. నాన్న, నేను ఒక్కటి చెప్తున్నా, నేను గమనించింది ఏంటంటే రాజు, సాధారణమైనటువంటి ప్రజలు అందరినీ ఆమోదిస్తారు, అటు ముస్లిం సోదరుడవని ఎవరైనా. ఇది ఎక్కడ కూడా నువ్వు చూడు, ఆనాడు బుఖారీ కానీ ఇక్కడ ఈ పొలిటికల్ లీడర్స్ ప్రజల్లో ఒక రకమైన రెచ్చగొట్టే ప్రసంగాలతో వీళ్ళు మాట్లాడేది సామాన్య ప్రజలు అందరినీ ఆమోదిస్తారు. మనం చూడలేదా, రామాయణం వస్తుంటే అందరూ చూశారు. ఇప్పుడు పిల్లలు ఎంత మంచి, నిన్న ఇక్కడ కాశ్మీర్లోనే ఇక్కడ చూస్తున్నారు, ముస్లిం గర్ల్స్ ఎంత అద్భుతంగా పాడుతున్నారు రాముడి మీద పాట. దర్శనాలకు వెళుతున్నారు, షిరిడి వెళుతున్నారు, శ్రీశైలం వెళుతున్నారు. పెద్ద అవును, బాగా పాడుతున్నారు. ఇప్పుడు మన దగ్గరికి రావట్లే రహ్మద్ షరీఫ్ మియా గారు తలంబరాలు పెట్టుకుని రావడంలా, ప్రతి సంవత్సరం మనకు తలంబరాలు తీసుకొస్తారు. ఇది వీడికి వచ్చేసి ప్రజలు ఉగ్రవాదం, తీవ్రవాదం వాళ్ళకి ఏంటంటే ఒకలాంటి ద్వేషభావాలు రేకెత్తించడం వల్ల మారుతున్నారు తప్ప, ద్వేషంతో పెంచి పోషించడం తప్ప ఒరిజినల్గా